పుష్ప సినిమా వల్ల జరిగినటువంటి ఆ సుకుమార్ అంటోని ఫస్ట్ పట్టుకొచ్చి లోపల బారాయి. అటు చూడు బే. ఇప్పుడు విక్రమార్కుడు సినిమాలో పోలీసు అని పిల్లాన్ని 2 రోజులు తీసుకొని ఉంచుకుంటాడు. అట్లా అని చెప్పి ఇప్పుడు రాజమౌళిని అరెస్ట్ చేసావా? ఉచ్చబోస్తాడట, దాంట్లో ఈ ఐపీఎస్ ఆఫీసర్ తో ఆపిస్తాడట. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అది పోలీసుల నువ్వు చాలా హర్ట్ చేసింది ఆ సీన్. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ఆ పిల్లలు ఏమంటారు, ఆ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది, వాళ్ళ గురించి మాట్లాడను, అది మాట్లాడను, ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కాబట్టి. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. సుకుమార్ అనేటువంటి హౌలేగాడు తీసినటువంటి చూపించిన సినిమా. అరే హౌలేగా సుకుమార్ ఏమన్నా రియాలిటీ ఉన్నదరా నీ సినిమా? ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. ఏమన్నా దగ్గరకు ఉన్నదిరా? ఏం చూపిస్తున్నావురా భయ్ నువ్వు ఈ లోకానికి? కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. నువ్వు దాగురా, ఓకే ఆ బన్నీ అంటుంది, నోరు తెరిచి నువ్వు దాగు. ఎవడొద్దంటుండి నిన్ను? నాయుడు, నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టుగా. ఈ మనోభావాలు దెబ్బతినే మాట ఎవరికైనా పెట్టాడు పీకనొక చంపేయాలి. ఇండియాలో మనోభావాలు దెబ్బతిన్నట్టు ఏ కంట్రీలో దెబ్బతింటలేదు. మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. మనోభావాలు ఎవరు దెబ్బతింటే అంటే పని పాట లేకుండా ఖాళీగా ఉంటారు చూడు, ఆలయ దెబ్బతింటే. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎవడైనా నా మనోభావం దెబ్బతిందని ఎప్పుడు అడిగారు ఎవడైనా? సో సక్సెస్ఫుల్ పీపుల్ పని చేసుకునేవాడు ఆడు పని చేసుకున్నాడు, ఖాళీగా ఎవడు ఉంటే ఆడి మనోభావాలు దెబ్బతింటాడు. మండుతున్నట్టుంది. ఒకరు చెప్తే జై భీమ్ సినిమా చూసిన దానికి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నా, కానీ రాలే. ఏం చేద్దామంటావు మరి? ఏం సినిమాకి వచ్చిందంటే అది ఇదే ఎర్రచందనం దొంగతనం చేసిరు చూడు, అదేం సినిమా? పుష్ప సినిమాకి వచ్చింది. అది చూసిన తర్వాత ఇక ఇంకొక సినిమా చూడొద్దు అనుకున్నా నేను. ఇక రేకు డబ్బాలో గులకరాలే చూపినట్టు లోడా లోడా లడా లడా. 13 తారీఖు అవకాశం ఉంటే, అవకాశం నాకు దొరకాలనే కోరుకుంటా ఉన్నా, అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈ ప్రణయ గోదావరి సినిమాకి నా కుటుంబంతో సహా పోతా, అవకాశం ఉంటే. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? అరే గిట్టు నాదొకసారి చెప్పరా. వాడు కాబట్టి అంత డీసెంట్ గా ఇంటర్కా అన్నాడు, అదే నేనైతే ఏమంటానో తెలుసుగా.